నార్మల్‌గా పోలీస్ స్టేషన్ సామాన్యుడికి రక్షణ దొరికే చోటు. కానీ అదే పోలీస్ స్టేషన్ ఒక నరక కుంపగా మారితే, మనం ప్రాణంగా నమ్ముకున్న చట్టమే మన ప్రాణాలు తీస్తే, గడప దాటి వెళ్ళిన తండ్రి కొడుకులు తిరిగి రాని లోకాలకు వెళ్ళడమే కాదు, వారు అనుభవించిన ఆ నరకం వింటే మీరు ఇంకోసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈసారి ఒకవేళ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేటట్టయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచించి వెళ్ళండి. కేవలం 15 నిమిషాలు ఆలస్యంగా షాపు క్లోజ్ చేశారన్న చిన్న కారణంతో ఇద్దరు వ్యక్తులను రాత్రంతా ఊపిరాగిపోయేలా కొట్టడం ఏ చట్టంలో ఉంది? తమిళనాడులోని సంతాకుల్లం అనే ఊర్లో జూన్ 19, 2020 లాక్‌డౌన్ కండిషన్స్ ఉన్నాయి. జయరాజ్ అనే ఒక సాదా సీదా వ్యాపారి తన మొబైల్ షాప్‌ను కొంచెం ఆలస్యంగా 15 నిమిషాలు ఆలస్యంగా క్లోజ్ చేశారు. అదే టైంలో పోలీసులు అక్కడికి వచ్చారు. తన తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగిన వాళ్ళ కొడుకుని కూడా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు ఆ పోలీస్ వాళ్ళు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది అనేది బయట ఉన్న ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ తెల్లవారేసరికి ఆ తండ్రి కొడుకుల శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. ఒక్కొక్కరి శరీరం మీద 40కి పైగా గాయాలున్నాయి. పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారంటే వారు వేసుకున్న బట్టలు రక్తంతో తడిసిపోతే రాత్రంతా 15 నిమిషాలకు ఒకసారి ఒక కొత్త లుంగీలు మార్చాల్సి వచ్చింది. అంటే ఆ దెబ్బలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఊహించుకోండి. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫెనిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అయింది. కానీ పోలీసుల అధికారం ముందు సామాన్యుడి గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. వారికేదో జబ్బు ఉండి చనిపోయారు అని కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ సరిగ్గా 6 ఏళ్ల తర్వాత, అంటే నిన్న ఏప్రిల్ 6, 2026న మదురై కోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అసలు ఆ రాత్రి స్టేషన్‌లో ఉన్న సాక్షి ఎవరు? 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడేలా చేసిన ఆ కీలకమైన ఆధారం ఏమిటి? ఈ 6 ఏళ్ల పోరాటంలో ఆ కుటుంబం పడ్డ కష్టం ఎంత? చట్టాన్ని రక్షించాల్సిన వారే రాక్షసులుగా మారితే న్యాయస్థానం ఇచ్చే శిక్ష ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కేవలం షాపు లేటుగా క్లోజ్ చేశారని మాత్రమే కాదు, అక్కడే ఉన్న ఎస్ఐ రఘు గణేష్‌తో జయరాజ్ గారికి అంతకు ముందే ఒక చిన్న మాట జరిగింది. ఆ పగను మనసులో పెట్టుకున్న పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలను ఒక సాకుగా వాడుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లగానే జయరాజ్‌ని కింద కూర్చోబెట్టి బూట్ కాళ్ళతో తన్నారు. గొడవ ఎలా మొదలైందంటే 2020 జూన్ 19వ రోజు రాత్రి 8 గంటల టైంకి, నార్మల్‌గా అప్పుడు కరోనా లాక్‌డౌన్ ఉంది కదా! సో తమిళనాడులో కూడా అప్పుడు కరోనా లాక్‌డౌన్ నడుస్తుంది. సంతాకులం అనే ఊర్లో జయరాజ్ అనే వ్యక్తికి ఒక చిన్న మొబైల్ షాప్ ఉంది. సెల్ ఫోన్ షాప్ ఉంది. ఆ లాక్‌డౌన్ టైంలో గవర్నమెంట్ 6:00 వరకే షాప్స్ ఓపెన్‌లో ఉండాలనే కండిషన్స్ పెట్టింది గుర్తుందా? అలా చెప్పిన టైం కంటే ఒక 15 నిమిషాలు లేటుగా షాప్ క్లోజ్ చేశాడని పోలీసులు అక్కడికి వచ్చారు. జయరాజ్‌ని తిట్టారు, కొట్టారు. దౌర్జన్యంగా బలవంతంగా పోలీస్ జీప్‌లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అప్పుడు కొడుకు ఎందుకు అక్కడికి వెళ్ళాడంటే, తనకు తండ్రిని పోలీసులు తీసుకెళ్లారని తెలిసిన వెంటనే కొడుకు బెనిక్స్ కంగారుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. మా నాన్న తప్పేం లేదు కదా సార్, ఎందుకు కొడుతున్నారని గట్టిగా క్వెషన్ చేశాడు. పోలీసులకు ఆ మాట నచ్చలేదు. నువ్వు మాకే ఎదురు తిరుగుతావా అని బెనిక్స్‌ని కూడా స్టేషన్ లోపలికి లాక్కొని తలుపులు వేసేశారు. స్టేషన్ లోపల అడుగుపెట్టిన దగ్గర నుండి తెల్లారే వరకు ఆ తండ్రి కొడుకులను 9 మంది పోలీసులు చుట్టుముట్టి వేటాడారు. పోలీసులు వారిని లాఠీలతో ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బాదారు. తండ్రిని కొడుకు ముందే, కొడుకుని తండ్రి ముందే దారుణంగా హింసించారు. ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి చాలా నగ్నంగా నిలబెట్టి కొట్టారు. మమ్మల్ని వదిలేయండి సార్, చచ్చిపోతామని తండ్రి కొడుకులు కాళ్ళ వేళ్ళ మొత్తుకున్న ఆ 9 మంది పోలీసులు కనికరం కూడా చూపించలేదు. వారిని ఎంత దారుణంగా కొట్టారంటే, వారు వేసుకున్న లుంగీలు పూర్తిగా రక్తంతో తడిసిపోయాయి. ఆ రక్తం ఆగకపోయేసరికి పోలీసులు ప్రతి అరగంటకు ఒకసారి కొత్త లుంగీలు తెప్పించి మార్చారు. మనిషి శరీరం నుండి ఎంత రక్తం కారిందో ఊహించుకోండి. మరుసటి రోజు వారిని కోర్టుకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు పోలీసులు ఒక ప్లాన్ వేశారు. ఆ దెబ్బలు బయటపడకుండా ఉండడానికి వారి గాయాల మీద పౌడర్ కొట్టి వారికి కొత్త బట్టలు వేశారు. కోర్టులో జడ్జి దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు కూడా వీరు రోడ్డు మీద పడి దొర్లడం వల్ల గాయాలయ్యాయి, దెబ్బలు తగిలాయని అబద్ధం చెప్పారు. జడ్జి కూడా సరిగ్గా చూడకుండా వారికి జైలు శిక్ష వేశారు. జైలుకు వెళ్ళాక తండ్రి కొడుకు పరిస్థితి ఇంకా విషమించింది. జూన్ 22న కొడుకు బెనిక్స్ కొన్ని గంటలకే తండ్రి జయరాజ్ హాస్పిటల్‌లో ప్రాణాలు విడిచారు. ఒక చిన్న షాపు లేటుగా మూసినందుకు ఒకే ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు శవాలై బయటకొచ్చారు. ఇప్పుడు ఉరిశిక్ష ఎందుకు పడిందంటే, పోలీసులు ఈ కేసును అణిచివేయాలని చూశారు. కానీ అక్కడ ఒక పని చేసే ఒక మహిళా కానిస్టేబుల్, ఆమె పేరు రేవతి, ధైర్యంగా ముందుకొచ్చి నిజం చెప్పింది. నేను కళ్ళారా చూశాను సార్, పోలీసులు వారిని రాత్రంతా పశువుల కన్నా హీనంగా కొట్టారు అని సాక్ష్యం కూడా ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీలో గోడల మీద ఉన్న రక్తపు చుక్కలు జయరాజ్ బెనిక్స్వేనని తేలింది. అందుకే కోర్టు నిన్న రక్షించాల్సిన మీరే ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహించి ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అందరూ పోలీసులు కావడంతో ఎవరు నిజం చెప్పడానికి ముందుకు రాలేదు. రేవతి గారు మాత్రం ఆ రాత్రి పోలీస్ స్టేషన్ గోడల మీద రక్తం ఉంది, లాఠీల మీద రక్తం ఉంది, పోలీసులు తండ్రి కొడుకులను రాత్రంతా కొడుతూనే ఉన్నారు. కోర్టు విచారణలో సాక్ష్యం గట్టిగా చెప్పింది. మెద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని సిబిఐకి అప్పగించింది. సిబిఐ అధికారులు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని
పోలీసులు డిలీట్ చేసినా కూడా ఫోరెన్సిక్ టీం సహాయంతో గోడల మీద ఉన్న రక్తపు నమూనాలను సేకరించారు. ఆ రక్తం జయరాజ్ మరియు బెనిక్స్ దేనని, తండ్రి కొడుకులదేనని DNA రిపోర్టులో తేలింది. ఇక 2020 నుండి 2026 వరకు ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. నిందితులైన పోలీసులు మాకు అనారోగ్యంగా ఉందని, కుటుంబం ఉందని బెయిల్ కోసం అనేక సార్లు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ బాధితుల కుటుంబం తరపున న్యాయవాదులు గట్టిగా పోరాడి వారికి బెయిల్ రాకుండా చేశారు. తండ్రి కొడుకు శరీరాలపై ఉన్న 40కి పైగా గాయాలు యాంటీమటం చనిపోక ముందు జరిగినవి అని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఇక పోలీసుల మాట ఎవ్వరు నమ్మలేదు. నిన్న అంటే ఏప్రిల్ 6, 2026న మదురై సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమారన్ సంచలన తీర్పు ఇచ్చారు. ప్రధాన నిందితుడు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్లతో పాటు మరో 6 మంది కానిస్టేబుల్లకు ఉరిశిక్ష విధించారు. కోర్టు ఏం చెప్పిందంటే మీరు యూనిఫామ్ వేసుకునేది రక్షించడానికి మాత్రమే, చంపడానికి కాదు. ఒకే కుటుంబంలో ఇద్దరిని ప్లాన్ ప్రకారం చంపేయడం క్షమించరాని నేరం అని కోర్టు పేర్కొంది. అధికారం ఉంది కదా అని సామాన్యుడి మీద చేయి చేసుకుంటే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ తీర్పు నిరూపించింది. ఈ వార్త విన్నాక మీకు ఏమనిపించింది? పోలీసుల మీద ఉన్న నమ్మకం పెరుగుతుందా లేక తగ్గుతుందా? ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.